హుజూరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ రద్దు కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో వివిధ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. హనుమకొండ, కరీంనగర్ నుంచి చెత్తను తీసుకొచ్చి హుజూరాబాద్లో డంప్ చేయడం సరికాదన్నారు. డంపింగ్ యార్డుతో హుజూరాబాద్లో వాతావరణం, భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ఈ ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. जोर जोर ప్రభుత్వం అనేది డంపింగ్ యార్డ్ ని రద్దు చేయాల్సిందే. ఇలా మా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు, దయచేసి డంపింగ్ యార్డ్ ని రద్దు చేయండి అని. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త మొత్తం తీసుకొచ్చి ఇలా హుజురాబాద్ లో పెడితే ఇలా మాకు ఎంత ఇబ్బందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా ప్రజలందరూ కూడా ఉన్న దగ్గర తీసుకొని వచ్చి డంపింగ్ యార్డ్ పెడితే రేపటి పరిస్థితి ఏంది, ఎట్లా ఇది, మేము ఎట్లా బతకాలి, ఈ రోగాలతోనే మేము బతకాలనా, ఏమి చేయాలనుకుంటారు మా హుజురాబాద్ ప్రజలను మేము అడుగుతా ఉన్నాను. నేను అయినా కూడా దయచేసి మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తా ఉన్నాను. నా మీద కోపం ఉంటే నన్ను అంబేద్కర్ చౌరస్తా మీద ఉరి తీయండి, కానీ మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలతోని చెలగాటం వద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, హుజురాబాద్ ప్రజలు ముద్దు అనేది వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాను. మీకు నిజంగా డంపింగ్ యార్డ్ మీద ప్రేమ ఉంటే ఈ డంపింగ్ యార్డ్ ని తీసుకుపోయి మీ కొడంగల్ నియోజకవర్గంలో పెట్టుకోరి. మా హుజురాబాద్ లో మాత్రం ఎటు పరిస్థితిలో ఈ డంపింగ్ యార్డ్ ని పెడితే ఒప్పుకోము ఒప్పుకోమని వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాను. భవిష్యత్ కార్యాచరణ కూడా నేను 24 గంటలు దీక్ష చేసిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుంది అనేది నా ఆశిస్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం మేము తప్పకుండా మొత్తము మా జేఏసీ ఆధ్వర్యంలో చాలా త్వరలో అఖిలపక్ష భేటీ పెట్టి అందరినీ కూడా పిలిచి మాట్లాడి దాని కార్యాచరణ నిర్ణయం చేస్తాం. ఇలా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, హుజురాబాద్ గడ్డ అంటే పోరాటాల అడ్డ. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. ఇలా ఇదే డంపింగ్ యార్డ్ గిట్లా తీయకపోతే తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసి ఆనాడు తెచ్చినామో ఇలా ఖచ్చితంగా అదే విధంగా పోరాటం చేసి మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు వెనుక ముందు చూసేదే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.